మరణాత. నేడు జూలై నెలలో చివరి ఆరాధన దినము. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 26వ రోజులోనికి అడుగు పెట్టించి తైలమును తల మీద పోసి అభిషేకించదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 26వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. జూలై 26వ తేదీ 2026 చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనము. అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు అహరోనుకును అతని తర్వాత అతని కుమారులకును అతని సంతతికిని నిత్యమైన కట్టడను యెహోవా దేవుడు నియమించి ఉన్నాడు. అభిషేక తైలమును తలపై పోసి అభిషేకించి దేవుని పరిశుద్ధ సాక్ష్యపు గుడారములకు యాజకత్వం చేయుటకు దేవుడు ఏర్పరచుకొనెను. అలాగే నేడు కూడా దేవుని పరిశుద్ధ ఆలయంలో సేవ చేయుటకు దేవునికి సమర్పించుకున్న వారికి, ఆయన ఎన్నుకున్న వారికి దేవుడే స్వయముగా పిలిచి తన పరిశుద్ధాత్మతో అభిషేకించి ఏర్పాటు చేసుకుంటున్నారు. మనలో సంపూర్ణ విశ్వాసం, దేవుని బోధలు చెప్పగలిగే పిలుపు ఉంటే ఆయన యాజకత్వపు బాధ్యతలను యేసుక్రీస్తు నామమున నేడు మనకు అప్పగించుచున్నారు. మనలో ఎందరినో దైవ సేవ ఆసక్తి గలవారు సామాన్యులైనా సరే తన సేవకులుగా, సువార్థికులుగా ఆయన వాడుకుంటున్నాడు. తద్వారా మన సంఘంలో, మన కుటుంబంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో అభిషేకించుచున్నారు. అభిషేకం కొరకు మనము ప్రార్థిస్తే సువార్థికులుగా, బోధకులుగా, పరిచారకులుగా, సన్నిధి వారిగా ఆయన మనలను అభిషేకించును. దేవుని సేవ చేయుటకు తలంపు కలిగి ఆసక్తి గలవారముగా మనమును ప్రార్థిస్తే ఆయన తప్పక అభిషేకించేవాడు. అట్టి భాగ్యములతో దేవుడు 1000 తరముల దీవెనలను మనపై ప్రవహింపచేసి మనలను అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ సన్నిధిలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు దయచేసి తోడుగా ఉండుము. మమ్మల్ని నీ తైలంతో అభిషేకించి ఆశీర్వాదం అనుగ్రహించే యేసు స్వామి, నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా అభిషేక తైలంతో అభిషేకించదనన్న గొప్ప వాక్య వాగ్దానమును అందజేసిన రక్షక నీకు స్తోత్రములు. నేడు మేము తైలాభిషేకమును పొందవలనన్న ఆసక్తి కలిగి ఉన్నాము, కానీ మీ సేవకు మమ్మల్ని సమర్పించుకోలేకున్నాము. కావున మమ్మల్ని నీ పరిశుద్ధ స్థలములోనికి అనుమతించి తైలాభిషేకము గావించమని కోరుచున్నాము. తద్వారా మాకు కావలసిన ఈవులను, వరములను తరతరములకు నింపుకునే శక్తిని మాకు దయచేసి అభిషేక తైలంతో మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొనుచున్నాము. ఈ జూలై నెలలో చివరి ఆరాధన దినమున మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చి నీ రెక్కల చాటును మరుగుపరిచినందుకు వందనములు. నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలోను మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మనందరిపై తన అభిషేక తైలముతో అభిషేకించి 1000 తరముల దీవెనలు ప్రవహింపచేసి ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మారాను పోలిన చేదైన స్థలముల వారాపోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారాపోవలసి ఉన్నానేమి. సియోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము.